అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవేమిటి అనుకుంటున్నారు? చక్కెర బాణాలు. మా అమ్మగారైతే చక్కెర బాణాలు అంటారు. మరి మీరేమంటారో నాకు తెలీదు. ఇవైతే చక్కెర బాణాలు అంటాం మేము. మరి దీన్ని ఏమంటారో ఈ తెలంగాణలోనూ తెలీదు, మిగతా వాళ్ళు ఏమంటారో కూడా తెలీదు. ఇలా మనం గోధుమ పిండిని చక్కగా మీకు కావాల్సినంత గోధుమ పిండి తీసుకోవాలి, అందులో వాము వేసుకోవాలి, అలాగే జీలకర్ర వేసుకోవాలి. అవి కూడా కొంచెం కొంచెం మాత్రమే, ఎక్కువ కాదు. మరి ఎక్కువ వేసేసుకుంటే అవి డామినేట్ అయిపోతాయి. అలా కాకుండా అన్నీ కొంచెం కొంచెం వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి, అలాగే కొంచెం కారం వేసుకోవాలి. హాఫ్ స్పూన్ కారం వేసుకుంటే చాలు, మీరు తీసుకున్న దాన్ని బట్టి. అంతే తప్ప మరీ ఎక్కువ వేసేసుకుంటే అవి ఎర్రగా అయిపోయి కారకారంగా ఉంటాయి. అలా కాదు. ఇవి ఎలా ఉండాలంటే మనం తినేటట్టు చిప్స్, మనం నాచోస్ అంటాం చూసారా, అలా అలా ఉండాలన్నమాట. సో కమ్మగా ఉండాలి. ఇంకా మొత్తం చెప్పాలంటే కమ్మగా ఉండాలి. సో గోధుమ పిండిలో ఇవన్నీ వేసేసుకుని ఉప్పు తగినంత, రుచికి తగినంత ఉప్పు వేసేసి బాగా ఒత్తేసుకోవాలి. మంచిగా కొంచెం దలసరిగా ఒత్తుకోవాలి, మరీ పలచగా కాకుండా కొంచెం దలసరిగా ఒత్తుకుంటే చిరిగిపోకుండా ఉంటాయి. మనం డైమండ్ షేప్లో కట్ చేసేసుకోవాలన్నమాట. డైమండ్ షేప్లో కట్ చేసేసుకుంటే ఇలా వస్తాయన్నమాట. చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఇలా గల్ మనాలి. ఇలా గల్ మంటేనే అప్పుడు ఇవి బాగా వేగినట్టు అనమాట. ఎంత క్రిస్పీగా ఉన్నాయి. పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. మనమైతే కృష్ణుడికి నైవేద్యం పెడుతున్నాం, ఓకే సరే, కృష్ణుడికి కూడా చాలా ఇష్టం. బట్ పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. ఇప్పటి కాలంలో ఏవో నాచోదని ఇవన్నీ వస్తున్నాయి. అవి కాకుండా మన చిన్నప్పటి కాలంలో మన బామ్మలు అమ్మలు ఇవే చేసి పెట్టేసేవారు డబ్బాల్లో, మనం తినేవాళ్ళం. సో ఇవన్నీ మీకు గుర్తుకొస్తూ ఉంటాయి కదా. సో ఇవాళ ఇలా గుర్తుకు రావాలనే నేను ఇవన్నీ మీకు చేసి చూపిస్తున్నాను. సో దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మరిన్ని రెసిపీస్తో మీ ముందుంటాను. నా ఛానల్ని ప్రమోట్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని టపీమని కొట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. లాంగ్ వీడియోస్ చూడండి, నాకు వ్యూస్ పెంచండి. స్కిప్ చేయకుండా చూడండి, లేకపోతే నేను ఏం వేసానో మీకు తెలియదు. సో స్కిప్ చేయకుండా లాంగ్ వీడియోస్ మొత్తం చూడండి. పక్కనున్న వాళ్ళని, మీ కొలీగ్స్ని, ఫ్రెండ్స్ని అందరినీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని నిలబెట్టండి. సో ఇవేనండి, శ్రీకృష్ణుడికి చాలా ఇష్టం కాబట్టి హ్యాపీ శ్రీకృష్ణాష్టమి. ఆయనకి మనం నైవేద్యం పెడదాం. ఆయన అనుగ్రహం కావాలని కోరుకుంటూ, ఆయన అనుగ్రహం మీ అందరికీ నాకు కూడా ఉండాలని కోరుకుంటూ నేను ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. మీరు కూడా చేసుకోండి, ఇలా నైవేద్యం పెట్టండి, ఓకేనా. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. బాయ్ అండి.